అలా కలకాలం కలిసి ఉంటామనుకున్నాం. కానీ మరుసటి రోజే సంతకాలు చేసి వేరుపడినాం. ఏంటి కలిసి ఉంటే కలసుకు అని చెప్పి క్లాప్స్ కొట్టారా? నెక్స్ట్ డేనే సంతకాలు పెట్టి వేరుపడ్డారా? ఆ మధ్యలో ఏం జరిగింది తాత? ఆ రోజు ఏమైందిరా? పాపం చలి అవుతుంది మరో వణుకుతాండు భయ ఆ దుప్పడు ఎందుకో. చలి కాదురా కర్రీస్వామి, తాతకి ఫిట్స్ వచ్చినాయి. హలో హలో ఎన్నాడా? హలో నేను పరం. పరమా ఎవడు? నంబర్ సేవ్ చేసుకోలేదా బ్రో? నీ గర్ల్ ఫ్రెండ్ కాబోయే మొగుణ్ణి. ఫోన్ పెట్టావు? ఇదో రూమ్. పెద్దాయనకి మెలకు వచ్చింది. రండ్రా. లేచిండ్రా పాండే. తాత ఆ రోజు అంటూ ఆపేశావు. ఆ రోజు ఏమైంది తాత? ఆ రోజు కూడా ఇలాగే ఫిట్స్ వచ్చి పడిపోయానయ్యా. తరువాత ఏం జరిగిందో నాకు తెలియదు. ఈయనకి ఫస్ట్ టైం ఫిట్స్ వచ్చినప్పుడు పోవాల్సిందే. పద పద. అసలు ఈ ఊరు గొడవ ఏంటి కనుక్కోవాలరా? మీరేంటి ఇక్కడ? నాన్నకు ఫోన్ వచ్చిందిరా. హలో, నేను మీ కోడలికి కాబోయే మొగుణ్ణి మాట్లాడుతున్నాను. రాంగ్ నంబర్. బ్లేడీ రూథర్ఫోర్డ్. హలో, నీ ముఖానికి ఎప్పుడైనా 10 మందికి భోజనం పెట్టావా? ఫోన్ మాత్రం ఫట్టని పెట్టేస్తున్నావు. ఫ్రీ అనా? నీ బాధ ఏంటయ్యా? బాధ నాదిల్లే, నీ కొడుకుది. నేను వాడు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నా. ఇది తెలిసాక మొదట వాడు చాలా బ్యాడ్ గా ఫీల్ అయ్యాడు. ఇప్పుడు సాడ్ గా ఫీల్ అవుతున్నాడు. రేపు పొద్దున మ్యాడ్ గా ఫీల్ అవ్వకముందే నువ్వు ఒక డాడ్ లా వచ్చి ఓదార్చే. అసలు వాడు నీకు ఫోన్ చేయడం ఏంటి? మాకేం తెలుసు? నీకు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. మళ్ళీ నువ్వేం వెలగబెట్టావని కంగారు పట్టి బయలుదేరొచ్చాం. ఒక నిమిషం. గుడ్ మార్నింగ్ బ్రో. నీ కాల్ గురించి పడుకోకుండా వెయిటింగ్. రే మెంటల్, అసలు మా నాన్నకి ఎందుకు ఫోన్ చేసావు? సింపుల్ మచ్చా, నువ్వు నాకు కాల్ కట్ చేసావు, నాకెక్కడో కాలింది, మీ డాడీకి కాలింది. మా నాన్న నెంబర్ నీకెలా తెలుసురా? మీ నాన్న పెద్ద డోనాల్డ్ ట్రంప్ మరి. పిచ్చోడ్లా మాట్లాడతావండి మచ్చా. రివెంజ్ కి లాజిక్స్ ఉండవు కో బ్రదర్. అసలేంట్రా నీ బాధ? నా లవర్ దూరమైనప్పుడు బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ బిక్కు బిక్కుమంటూ బతికాను. నోట్లు బ్యాన్ అయినప్పుడు బ్లాక్ మనీ దాచుకున్న వాళ్ళకంటే ఎక్కువే బాధపడ్డా. ఆ బాధ నువ్వు పడాలి. టైం లేదు కో బ్రదర్. శుభలేఖలు ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చేసా. అయినా ఫైట్ చేయి కో బ్రదర్. ఇట్స్ గెటింగ్ టూ లేజీ. ఊరికే గెలవడం నాకు నచ్చదు. చూసుకుందాం. సాంబారా, దమ్ బిర్యానీయా, శంకర, రాజమౌళియా? ఏమైందిరా? రే నాన్న, మనకి ఊరొద్దు, ఈ పిల్లొద్దు, మనం వెళ్ళిపోదాంరా. అసలు మిమ్మల్ని అనాలి, సంతోషంగా ఉన్న పిల్లోని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఏమన్నా అయ్యి ఉంటే? అమ్మ, ఇన్నేళ్లలో ఎప్పుడైనా ఒక అమ్మాయికి పడ్డానా? కనీసం మాట్లాడానా? తనని చూశాక నా ఇంట్రెస్ట్ మొత్తం తన మీద షిఫ్ట్ అయిపోయిందానా? ఎప్పుడూ గొడవ తిరిగే నేను తన కోసం గొడవ పడుతున్న ఒక ఊరిని కలపాలనుకుంటున్నానమ్మా. అంటే ఆ అమ్మాయి ఎంతలా నచ్చుంటుంది. నేను హ్యాపీగా ఉండాలంటే కదా. ఇప్పుడు నేను హ్యాపీగా ఉండాలంటే తను నా లైఫ్లో ఉండాలమ్మా. అది కాదురా. కాంతం, వాడు గొడవలు చేస్తున్నప్పుడు మానేయమంటేనే మానేయలేదు. ఇప్పుడు ప్రేమిస్తుంటే మానేయమంటే ఎలా వింటాడే? నేను చెప్పేది వాడికేం కాదు, ఊరుకో. నాన్న, ఆ అమ్మాయిని ట్రై చేసుకో. ఆ అమ్మాయిని తీసుకుని మనం హైదరాబాద్ వెళుతున్నాం. థ్యాంక్స్ నాన్న. ఇది బాగుండదు కదా? బాగుండదు. ఇదెట్టా ఉండదు? వణకం బామ్మ. ఇందా పొన్ను, కడుపులో కాయమైన పడిందా? ఇందాకే పుచ్చకాయ తిన్నాను బామ్మ. నేనింకా కడుపుదా అనుకుంటాను. కొవ్వా
ఎంతో మంది పోయి పొడుస్తున్నారు, ఇది మాత్రం పోదు. సాసి మూంజు. ఏంటి అలా అయిపోయావు? అయినా నువ్వేడడం ఏంటి? ఒక్కసారి హరిని కలవాలి. బయటికి రానియట్లేదు కదా, ఎలా? అంకుల్ అంకుల్, అరే జుమాన్ అంకుల్ ఇక్కడ ఈడే ఉండరయ్యా. మరి పలకడే. అంకుల్ వణకం పర్లేదు నిల్చోండి. వణకం బావగారు, నల్ల ఇరుగా. నువ్వు నల్లగానే ఉన్నావు కానీ అంకుల్ కార్డ్స్ ప్రింట్ అయిపోయాయి. సెంటిమెంట్ ప్రకారం సెకండ్ కార్డ్ మీకు ఇద్దామని వచ్చిన. సెకండ్ కార్డ్ ఏంది? రూథర్ ఫోర్డ్. పసుపు పూసి రెండో కార్డు బావగారికి. ఇప్పటికిప్పుడు పసుపడం మీ అయితే సార్ నీ పసుపు కొంచెం ఫేస్ అంతా పసుపే. ఓ షిట్. ఇంతకుముందు వేరే చెవులకే కట్టారేంటి? పెళ్లికి తప్పుకుని రావాలా? సీరియస్లీ? ఏం కావాలి బాబు, టీనా కాఫీనా? మీ అమ్మాయి అంటే అమ్మాయి అబ్బాయి ఇద్దరు కలిపి జాయింట్ గా కార్డులు డిస్ట్రిబ్యూట్ చేద్దామని మా ఆవిడ ఉద్దేశం. సూపర్ డా రూథర్ ఫోర్డ్. లేకపోతే పంటలు అంటే అనుకోవాలి. పొన్నుకుటువా తలనొప్పిగా ఉంది, రాలేనని చెప్పమ్మా. చెప్పేది నీకే, వెళ్ళి అమ్మాయిని రెడీ చేయి. ఇంతకీ ఎక్కడికి పోతున్నారు బాబు? రూథర్ ఫోర్డ్ అంటే ఓల్డ్ అమ్మాయిని తీసుకెళ్తుంటావు కదా, చెప్పాల్సిందే. అప్పుడయ్యా వాళ్ళ కాలేజ్కి అంకుల్. కాలేజ్ కా పంపరా? తల్లో పంటుందని. అబ్బో, బోన్సాయి మరి చెట్ల ఉన్న ఫ్రెండా? పొరికినాయి. ఇంటికే అయితే వద్దనేమని విన్నావు కదా, వచ్చి ఇవ్వాల్సిన సజెషన్స్ అని ఇచ్చినట్టేనా? అదే వీడిని ఎలా చేసుకుంటావే ఒకసారి ఆలోచించవే. లైఫ్ లో కాంప్రమైజ్ అవ్వద్దు. ఇలాంటి ఎదవ సలహాలు ఇవ్వడానికే కదా మీలాంటి ఫ్రెండ్ క్యారెక్టర్స్ ఉండేది. నేనేం ఇవ్వలేదు. అవునులే, నువ్వు తినటానికి తప్ప సలహాలు ఇవ్వడానికి పనికిరావని నాకు అర్థమైంది. హే, పిల్ల భలే ఉంది కదండి. పక్కన వాడు బఫెలోలా ఉన్నాడు. హలో బ్రో, నీ లవర్ నాకు వైఫ్ అవుతున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అందుకే ఫస్ట్ కార్డ్ నీకు ఇద్దామని తీసుకొచ్చా. ఇందా కార్డు. ఇలాంటి లఫుడ్ పనులు చేస్తావని సింథటిక్ కార్డ్ తో ప్రింట్ చేయించా, తిరగదు. హలో హలో హలో, అది ఫైర్ ప్రూఫ్ కూడా కాదు. పడేస్తే పడుద్ది కదా. కోపమా కోపమా? కొట్టు బ్రో, కొట్టు బ్రో, కొట్టు బ్రో. అసలు నీ నుంచి ఇలాంటి ఎమోషన్ రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. పిన్ని ఏడాది పేసింగే. అసలు ఇలాంటి టైంలో రేయ్ నువ్వేం చేస్తావో తెలీదు. ఈ అమ్మాయి నా కోడలుగా రావాలి. ఇదే నా మాట, నా మాటే శాసనం. ఇలాంటి పులిహోర డైరెక్ట్స్ అని మీలాంటి మదర్ క్యారెక్టర్ చెప్పాలే, చెప్పరే? హరి, నీతో 2 minutes మాట్లాడాలి. హరి, నిన్నే నీతో 2 minutes మాట్లాడి వెళ్ళు. నీ లవర్ తో లాస్ట్ టైం మనసిప్పి మాట్లాడుకో. మనసు మట్టుందా? మట్టుందా? రేయ్, ఎన్నా నువ్వు ఎంత ట్రై చేసినా అమ్మాయి మావాడిదేరా. ఏంటో అంత కాన్ఫిడెన్స్? పట్టుదల ఉంటే ఏదైనా సాధించొచ్చు. పట్టుదల మీకుందా? డౌటా? మీ పట్టుదలతో ఈ వాటర్ ని ఇందులోకి తోసేని చూద్దాం. ఇలాంటి సిల్లీ ఆలియా సొల్లు డైలాగ్ చెప్పక నాకు. పట్టుదల అనేది పట్టు పురుగులకు బాగుంటుంది, మనకు కాదు. ఎందుకండి వాడి నోట్లో నోరు పెడతారు? లిప్ లాక్ చేద్దామని. గుడ్ టైమింగ్. నీ టైం అయిపోయిందిరా. ఆంటీ నాతో వచ్చేస్తావా? నిన్ను వదిలి ఉండలేను, వాళ్ళని వదిలి రాలేను. ఇంత గట్టిగా వాడేసుకున్న అమ్మాయిని వాడు కాకుండా నేను చేసుకుంటే వాడుకుంటున్నకు నా భూతో నా భవిష్యత్. నువ్వు పొరపాటున మనిషి జాతిలో పుట్టావురా. ఐ లవ్ యూ అంకుల్. హరి,
కావాలి. సార్ ఒక గంట మీ కార్ కావాలి. రేఖ కీసు నేను ముందే కిస్సు కాదు. సారీ సార్. వాడు వచ్చినప్పుడు నుంచి చూస్తున్నాను, ఏదో తేడా కొడుతున్నావు మొత్తానికి. నోట్ డౌన్. చిన్నపిల్లడు మాపినట్టు మాత్త అంటాడు. బాబురావు సార్ ఆ ముసలోళ్ళని ఇక్కడికి తీసుకొచ్చాడంటావు? సూట్స్ అంటే వాళ్ళని తీసుకొచ్చినట్టు లేదు సార్, ఎత్తుకొచ్చినట్టు ఉండాలి. ఏంటది? వయసు పిల్లల్ని ఎత్తుకుపోతా అంటారంట, జాగ్రత్తగా ఉన్నాడు. మాయం మాయం నీది అంగట్లో దిష్టి మాయం, నీ ఊళ్ళోనూ మాయం. ఒడియాలు కాకులు ఎత్తుకుపోతాయేమో అని బయటకు వచ్చా, నన్నే ఎత్తుకొచ్చినారేంద్రా టెంకాయ మొఖమాడా. ఇది గాని నా కొడుక్కి తెలిసిందనుకో, పిల్లకాయలను కూడా చూడకుండా మిమ్మల్ని పీక విసిగి చంపేచ్చాడు. పీకిరాళ్ళెత్తి మీ ఇంటికి వచ్చి కరెంటు పెట్టినప్పుడే ఓడేం చేయలే. ఇది మా ప్లేసు. నోరు మూసుకు కూర్చోపోయావనుకో, పీక బిసికి ఫెన్సింగ్ అవతల పారేస్తా. యు ఓల్డ్ డ్రై ఫ్రూట్. తాతలు బామ్మలు నన్ను క్షమించండి, వేరే దారి లేక మిమ్మల్ని తీసుకొచ్చాను. ఒకప్పుడు కుటుంబంలో బతికిన మీరందరూ ఎందుకు విడిపోయారు దయచేసి చెప్పండి. ఆ విషయం అడగటానికి నువ్వెవడివి? ఎత్తుకొచ్చే ఏది అడిగినా చెప్తారనుకున్నావా ఏంది? ఓ తూ అనుకున్నాక మళ్ళా దాని గురించి మాటెత్తేదిలా. మానవిడిచి ఓడు చెప్పుకుంటారేమో, మర్యాదగా మమ్మల్ని మా ఇళ్ళ కాడచ్చి పెట్టు. ఏంద్రా ఓడు అడిగేదేంది, నువ్వు మాట్లాడేదేంది? మూతి మీద మీసాలు మీకే కాదు మాకో ఉన్నాయి. ఆ మాత్రం బోడి మీసాలు మా చెరువులు రొయ్యలు కూడా ఉండలా? ఎర సన్నప్ప, నువ్వు కూడా మాట్లాడుతున్నావేంద్రా? ఆ రోజు నా చేతి సిక్కినప్పుడు నీ తలకా తీసేటోని. నా చెల్లి ముఖం చూసి నేను వదిలేసిన. ఎరా స్వామి, కలిసి పుట్టకపోయినా కలిసి పెరిగిన దానికి నోటి నిండా నా చెల్లెని చెప్తాండవే. మనం విడిపోయి నిన్నేళ్లలో ఒక్క చీరగుడ్డ దానికి పెట్టినావా? కడుపుతో ఉండేటప్పుడు కూడా తల్లింటి కండించేంత పసుపు కుంకుమ వేయలేకపోయినావు కదరా. నీకింకా చెల్లి బావ ఇవన్నీ గుర్తుండాయా? అది చచ్చిపోయేటప్పుడు కూడా అన్నా అన్నా అని నిన్నే కలవరచ్చా సచ్చిందిరా. నుంచి వచ్చిండో ఏమో, దూరం అయిన వాళ్ళని దగ్గర చేర్చా అంటుండు. తెలిసింది చెప్పడం పోయి ఈడు కూడా కొట్టుకోవటం ఏందిరా? ఒరే అబ్బి, నేను చెప్తారా, అది 1953. తాత అంత టైం లేదు. కలిసి ఉంటే కలసు కొన్ని చప్పట్లు కొట్టున్నారు కదా, ఆ నుంచి చెప్పు. కలిసి ఉంటే కలుసుకో, కలిసి ఉంటే కలుసుకో, కలిసి ఉంటే కలుసుకో. ఆ రోజు గవర్నమెంట్ వాళ్ళని వెనక్కి పంపించినామన్న ఆనందంలో సంబరంగా అందరం ఇందు చేసుకున్నాం. అందరూ ఇట్టనే అన్నందమే మారి ఒక్కటిగా కలిసి